హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను కదా! ఇక మీదట కంటిన్యూయస్‌గా మండే, థర్స్‌డే అయితే వీడియో అనేది కంపల్సరీగా వస్తుందండి. తప్పకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఈరోజైతే నేనేం చూపిస్తున్నానంటే, మా ఇంటి కోసం మేము ఫోల్డబుల్ బెడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఆన్‌లైన్‌లో చూసి ఫేస్‌బుక్‌లో చూసారనమాట మా హస్బెండ్. ఎలా ఉంది ఏంటి అనేది ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి షేర్ అయితే చేస్తున్నాను. నిజంగా మనం ఫేస్‌బుక్‌లో వాటిల్లో వచ్చేది ట్రస్ట్ చేయొచ్చా? లేదా? అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అసలు నేను ఓపెన్ చేసేటప్పుడైతే చాలా భయపడ్డాను. చాలా టెన్షనొచ్చేసింది. అనవసరంగా కొన్నాము అనిపించిందనమాట. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు నేనెందుకిలా అంటున్నానో అర్థమైపోతుంది. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు బ్రాండ్ డీటెయిల్స్, కాస్ట్ అన్నీ కూడా నేను లాస్ట్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం దీన్నైతే ఓపెన్ చేసేద్దాము. ఫస్ట్ అయితే దీని ప్యాకింగ్ చూద్దామండి. ప్యాకింగ్ చూసారా? అసలు ప్యాకింగ్ అయితే చాలా చేశారు. ఫస్ట్ అయితే ఒక మైకా కవర్‌తో అయితే ఇచ్చారు చూసారు కదా! అదంతా కూడా నేను సిజర్‌తో కట్ చేసేస్తున్నాను. అది తీసేసిన తర్వాత దాని లోపల ఒక మైకా కవర్ లాంటిది అంటే మనకి కొంచెం క్లాత్ టైప్‌లా ఉంటుంది కదా! అలాంటిదనమాట. చూడండి ఏదైనా షార్ప్‌వి ఏవైనా తగిలినా కూడా లోపల మంచానికి కానీ, మ్యాట్రెస్ కానీ ఏ ప్రాబ్లమ్ రాకుండా చాలా బావుంటుందనమాట. అంటే లోపల వరకు ఏ ప్రాబ్లమ్ రాదు. మనకేంటంటే ఎందుకంటే ఇన్ని మనకి బ్యాగ్స్ వేశారు కదా! కాబట్టి వాటితోనే అయిపోతుందనమాట. లోపల దానికైతే ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా చేశారండి. సూపర్‌గా చేశారు. మొత్తం ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాము. ఇది రిమూవ్ చేయడానికే మాకు చాలా టైం అయితే పట్టింది. అయితే నేను ఎందుకిలా అన్నాను అంటే నాకు నేను ఓపెన్ చేసేటప్పుడు ఈ 2 లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకైతే లోపల అంటే మ్యాట్రెస్‌తో పాటు వస్తుందనమాట మంచం అనేది. అయితే నాకు ఆ పైన చిన్న షీట్ లాంటిది ఇచ్చారు. అదే నేను మ్యాట్రెస్ అనుకున్నాననమాట. అంటే కొంచెం అది క్లాత్ కూడా లేదు బానే ఉంది. దగ్గరగున్నాను ఇప్పుడొచ్చినాను. కాకపోతే అంటే అన్‌స్టిచ్డ్ వాసనకి మెటీరియల్ మనకి వేస్ట్ చేశా. మెటీరియల్ ఉంటుంది కదా! అలా ఉందనమాట. ఏంటి మ్యాట్రెస్ ఎలా పంపించారు అనేసి చెప్పేసి నేనైతే టెన్షన్ పడ్డాననమాట. మా పాప గూడా పాజ్ చేయనా అనేసి అడిగితే, పాజ్ చేయొద్దు నువ్వు తీస్తూనే ఉండు. అంటే మనం రిప్లేస్ చేయడానికి బావుంటుంది కదా! ఒకవేళ వాళ్ళేవైనా రాంగ్ ప్రొడక్ట్ పంపించినా, లేపోతే వాళ్ళు పంపించింది ఏదైనా డ్యామేజ్ ఒచ్చినా, మనం రిప్లేస్ చేయడానికైనా, లేపోతే రిటర్న్ ఇవ్వడానికైనా బావుంటుందని చెప్పి వీడియో అయితే తీయమని చెప్తున్నాను మా పాపని. ఆపనా? ఫుల్ వీడియో అయితే తీసింది. అయితే నేనేంటంటే అది నిజంగా మ్యాట్రిస్ అనే అనుకున్నానండి. తీయగానే ఒక్క క్షణం చాలా టెన్షన్ పడ్డాను. అదెలా రిమూవ్ చేయాలని చూస్తూ, చూస్తూ లాస్ట్‌కయితే తీసాననమాట. అది తీసిన తర్వాత అర్థమైంది. లోపలుంది మ్యాట్రిస్ అనేది. మొత్తం ఆ మంచం లోపలుందనమాట. చూసారు కదా మీరు. అయితే అదైతే మాత్రం వీడియో క్వాలిటీ ఆపాలా? చాలా వచ్చింది. అసలు ఎక్కడా కూడా ఐరన్ మంచానికి నొత్తలు కూడా పడలేదండి. అంత బాగా పంపించారు ప్యాకింగ్ చేసి. చాలా పంపించారు. అయితే ఇదైతే మనకి 2 వైపులా కూడా మనం చూసుకుంటే ఓపెన్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. అసలు అది ఓపెన్ చేయకముందు మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డానండి. మా పాపతో మాట్లాడుతున్నాననమాట. అది ఎలా రిమూవ్ చేయాలని చాలా సేపు అసలు టైం పట్టేసింది. తర్వాత రిమూవ్ చేసిన తర్వాత హమ్మయ్య! అనుకున్నాను. చాలా భయమేసింది రిపోర్ట్ నాకైతే అనుకుంటా. మాత్రం. అంటే డబ్బులు వేస్ట్‌గా పోయాయి అనిపించిందనమాట. అదైతే తీసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయితే అయ్యానండి. కొంచెం హ్యాపీగా అనిపించింది. అయితే ఏంటంటే సిగ్నముతోదా? ఎలా ఓపెన్ చేయాలని చెప్పి నాకు తెలియలేదనమాట. వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మనకివ్వరు. అయితే నేను ఆన్‌లైన్‌లో మామూలుగా చూసాననమాట. ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి అని ఓపెన్ చూస్తే నాకైతే ఏం కనిపించిందంటే చిన్న హుక్‌లా ఉంటుందనమాట సైడ్న. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. 2 వైపులా కూడా ఒకదాని వైపు మాత్రమే మనకి చిన్న హుక్‌లా ఉంటుంది. దాన్ని మనం జస్ట్ ఇలా స్లైట్‌గా ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుందనమాట. చాలా నీట్‌గా, స్మూత్‌గా ఉందసలు ఓపెనింగ్ కూడా. టైట్‌గా ఏం పట్టేసినట్టు కూడా లేదు. ఈజీగా రిమూవ్ చేసేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని అన్‌ఫోల్డ్ చేయడమే అనమాట. దాన్ని మనం ఇలా ఓపెన్ చేయగానే అది నీట్‌గా పరుచుకుపోతుంది. క్వాలిటీ అయితే చాలా వచ్చిందండి. అస్సలు ఐరన్ బెడ్ గానీ, మ్యాట్రెస్ కానీ అస్సలు ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ అయితే రాలేదు. చాలా నీట్‌గా పంపించారు. నేను ఈ బ్రాండ్ ఏంటంటే జోలాలి బ్రాండ్ అనమాట. ఫేస్‌బుక్‌లో అయితే చూసారు మా హస్బెండ్. జోలాలి బ్రాండ్. దీని ప్రైస్ వచ్చేసి 12,000 దానికి ఒక హ్యాపీయా? 2,000 జీఎస్టీ అయితే ఎక్స్‌ట్రా పడింది. మొత్తం 14,000 అయితే అయింది.
క్వాలిటీ ఆ! మాత్రం సూపర్ అండి. మా పాపకైతే మాత్రం చాలా చాలా బా నచ్చేసింది. మీకు ఈ ఓకే. వీడియో ఓకే. యూజ్‌ఫుల్ అనిపించి నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.